అండి ఈరోజు వీడియో వచ్చి స్పేస్ సిల్క్ శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో పెడుతున్నాను చూడండి. బాడీ పొడవు వచ్చి 14 ఇంచెస్, హాఫ్ ఇంచ్ వచ్చి మార్జిన్ తీసుకున్నాను 14.5. అదే 14.5 కొంచెం ముందుకు కూడా తీసుకుంటే స్ట్రైట్గా లైన్ స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోవడానికి బాగుంటుందండి. చెస్ట్ లూజ్ వచ్చి 36, నడుము లూజ్ వచ్చి 32 అనమాట. 32కి ఒక డాటు, ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టాను చూడండి డాట్స్. సాలర్ వచ్చి 5.5 తీసుకున్నానండి. సంక డౌన్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నానండి. 6 ఇంచెస్కి ఒక కింద పైన కూడా క్రాసులు పోకుండా ఒక లైన్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుంటే బాక్స్ షేప్ వస్తుందండి. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చి 2.5 తీసుకున్నాను. 2.5కి ఒక మార్క్ చేసాను చూడండి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ పెడుతున్నానండి. 6 ఇంచెస్ కూడా పెద్దది అయిపోద్ది, 5.5 పెట్టానండి. వెడల్పు వచ్చి 3 ఇంచెస్ పెట్టాను. అంటే స్టార్టింగ్లో 2.5, డౌన్ వచ్చి 3 ఇంచెస్. అంటే నెక్ షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం. దాన్ని కూడా ఒక బాక్స్ షేప్ వేసాను చూడండి. ఇప్పుడు కర్వ్ స్కేల్తో రౌండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, స్కేలు పై లైన్ కింద లైన్ టచ్ అవుతే రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా కరెక్ట్గా పెట్టుకుని స్కేల్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి 36 చెప్పాను కదా, 36 9 ఇంచెస్ వస్తుంది. అంటే ఫస్ట్ 36కి టేప్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని దాన్ని మరి 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలండి. అప్పుడు 9 ఇంచెస్ వస్తుంది చూడండి. అంటే 4 ఫోల్డింగ్స్ మీద 9 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచుకి ఒక మార్కు, 2 ఇంచెస్ మార్జిన్ ఖర్చు కోసం. ఇప్పుడు లైన్స్ పైన కింద లైన్స్ కలిపేసుకోవాలన్నమాట. చూడండి, నడుము లూజ్ 32 కాదు 8 కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. కరెక్ట్గానే వచ్చిందండి. ఒక్కొక్కసారి ఒక గీత అటు ఇటు అయినా కూడా మీరేం కంగారు పడక్కర్లేదు, సరిపోద్దండి, పర్వాలేదు. ఇప్పుడు మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నాం సేమ్ అలాగే కట్ చేసుకుంటున్నాను చూడండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా వేసేసి ఫ్రంట్ కూడా కట్ చేయాలండి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తున్నాను చూడండి. అంటే బ్యాక్లో జిప్పు పెట్టడం కోసం ఓపెన్ వైపు కట్ చేస్తున్నాను. ఓపెన్ రెండు నా వైపు ఉండేలాగా పెట్టుకుని సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే వేసానో సేమ్ అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఫ్రంట్లో నెక్ కొంచెం డౌన్ చేసుకోవాలి. చంక రౌండ్ కూడా ఫ్రంట్లో ఎక్కువ తీసుకోవాలండి. ఎక్కడైతే మనం ఆనవాళ్ళు పెట్టుకున్నా ఆ పక్క టక్స్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసరికి కొద్దిగా కరువు షేప్ తీసుకోవాలండి, లేదంటే వేసుకున్నప్పుడు కొంచెం దిగిపోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇది ఫ్రంట్ చంక లోతు తీస్తున్నాను చూడండి. కరువు స్కేల్ కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి అడ్జస్ట్ చేసుకుంటే హాఫ్ వరకు గీసి ఒకసారి డ్రా చేసుకుని మళ్ళీ స్కేలు అడ్జస్ట్ చేసుకుని మిగతా బ్యాలెన్స్ అది కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్తో వచ్చేస్తుంది. సేమ్ అది ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటే ఫ్రంట్ లోతు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ కూడా అయిపోయింది చూడండి. రెండు పక్కన పెట్టుకుని ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ వచ్చి 10 ఇంచెస్ పెట్టానండి. 10 ఇంచెస్ హాఫ్ ఇంచ్ వచ్చి మార్జిన్ అంటే 10.5 పెట్టాను అనమాట. కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసానండి. అంటే మొత్తం 11 ఇంచెస్ పెట్టాను టోటల్ వచ్చి. ఇప్పుడు ఇది 32 సైజు కాబట్టి నడుము రోజు 3.5 పెడితే సరిపోద్దండి. డౌన్ వచ్చి హ్యాండ్ డౌన్ ఆయన స్టార్టింగ్ దగ్గర 2.5కి ఒక లైన్ గీసుకొని మళ్ళీ 1 ఇంచ్కి ఒక లైన్ ఆనవాళ్ళు పెట్టుకోవాలండి. 2.5కి +1. ఇప్పుడు నడుము లూజ్ 8 కదండి,
సేమ్ ఆ 8ని టేప్ దగ్గర పెట్టి ఈ 3:30కి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద ఎక్కడ టచ్ అవుతుందో అక్కడికి ఒక ఆన్వల్ పెట్టుకున్నాం. హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్ అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మార్జిన్. సేమ్ పైన కూడా 2 ఇంచెస్ మార్జిన్. ఇప్పుడు ఈ 2:30 నుంచి 8 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు అక్కడ రౌండ్ షేప్ తగ్గడం కోసం కర్వ్ స్కేల్తో వేస్తున్నాను అన్నమాట. షేప్ తిరగడం కోసం స్కేల్ రవర్స్లో పెట్టేసుకుని కరెక్ట్గా ఒక 1/2 ఇంచు డౌన్ వచ్చేలా చూసుకుంటే సరిపోద్దండి. అది స్ట్రైట్ ఆనవాలు, రౌండ్ ఆనవాలు డాట్స్ రెండు కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా మార్క్ చేసామో అలా సేమ్ హ్యాండ్ కట్ చేసేస్తుంది చూడండి. ఇప్పుడు ఖర్చు కోసం ఒక డాట్, సంక లూజ్ కోసం ఒకటి, షోల్డర్ దగ్గర ఒకటి, 3 టక్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చి గేర్ పార్ట్ అనమాట. గేర్ వచ్చి నడుము లూజ్ 8 కదండి, అదే 8 నాకు మార్క్ చేశాను. పొడవు వచ్చి 38 పెట్టానండి. అదే 38 చుట్టూ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను అనమాట. క్రేప్ తీసుకున్నానండి 4 మీటర్లు, 3 మీటర్లు గేర్కి, 1 మీటర్ వచ్చి పై బాడీకి. చూడండి 38 రౌండ్ షేప్ వచ్చేలా వేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. నడుము దగ్గర కొద్దిగా కర్వ్ షేప్ తీసుకుంటే మీకు వేసుకున్నప్పుడు పైకి తేలినట్టుగా కాకుండా కరెక్ట్గా అలా సరిపోద్ది అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టు కట్ చేసేస్తుంది చూడండి. ఇప్పుడు మెయిన్ కటింగ్ అనమాట. ఇది స్పేస్ సిల్క్ సారీ వల్ల చాలా ఇబ్బంది పెట్టింది కటింగ్ చేసాడు. ఇద్దరం కట్ చేసాం అనమాట. ఒకళ్ళని పట్టుకోవడం, ఒకళ్ళు మార్క్ చేయడం, అలా అనమాట. 38 పెట్టానండి పొడవు వచ్చి. ఇదే శారీలో క్లాత్ చున్నీ కూడా 2.5 మీటర్స్ చున్నీ తీసేసాను. మిగతా సారీ డ్రెస్కి వాడాను అనమాట. ఇప్పుడు మిగతా క్రాస్లో మిగులుతుంది కదండి, ఆ క్రాస్లో బాడీ పార్ట్లు కట్ చేస్తున్నాడు. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్. నెక్ కట్ చేయట్లేదండి, కుట్టేటప్పుడు కట్ చేద్దామని చెప్పి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఆ క్రాస్లో మిగిలింది కరెక్ట్గా సరిపోయిందండి హ్యాండ్స్కి, ఫ్రంట్ బ్యాక్ కూడా. చూడండి మొత్తం అన్నీ పెట్టేస్తున్నాను. బాడీ చున్నీకి కట్ వర్క్, చున్నీ లేస్ కూడా ఇచ్చానండి. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసాను చూడండి. ఇప్పుడు అటు ఇటు కదలకుండా క్లాత్ లైనింగ్కి, మెయిన్కి గుండు సూదులు ఉంటాయి కదండి, వాటితో జాయింట్ చేసాను అనమాట. ఇప్పుడు కదలకుండా మొత్తం అంతా కుట్టేసుకోవచ్చు. కుట్టుకుంటూ సూది నుంచి అటు తీసుకుని, ఇది బ్యాక్ నెక్ రివర్స్ చేసాను అనమాట. మొక్క ఏం తిప్పలేదు, బక్రం కూడా వేయలేదండి. క్లాత్ స్టిఫ్గానే ఉంటుంది కదా అని చెప్పి రివర్స్ చేసేసాను. బ్యాక్ పార్ట్ స్ట్రైట్ అనమాట. ఇది జిప్ వేయడానికని రివర్స్ చేసేస్తున్నానండి. నెక్ బ్యాక్ స్ట్రైట్ లైన్ ఒకసారి రివర్స్ చేస్తాను అనమాట. రివర్స్ చేసుకుని సేమ్ అలా ఉందో అలాగా కదలకుండా కుట్టేసాను అనమాట. 1/2 ఇంచు మార్జిన్తో. ఇప్పుడు ఆ వేస్ట్ అంతా కట్ చేసుకుందాం అండి. అంటే కొంతమంది కరెక్ట్గానే రెండు కరెక్ట్గా తీసి కొడతారు. నేనైతే కొంచెం ఎక్స్ట్రా తీస్తాను. అంటే కావాలంటే తర్వాత కట్ చేసేసుకోవచ్చు, కానీ మళ్ళీ కావాలంటే రాదు కదండి. అందుకని చెప్పి ఎక్స్ట్రా కట్ చేసి లాస్ట్ని కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ ఉంది. హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే రివర్స్ చేసి కుట్టేసాను.
గుండు పెట్టాము, లేదంటే అది స్పేస్ సిల్క్ సారీ కదా జరిగిపోతుంది అనమాట. లైనింగ్ ఒకటి క్రేపు, దానివల్ల మనం కుడదామంటే కుట్టడానికి రావట్లేదు అనమాట. ఇది వచ్చి ఫ్రంట్ కూడా రివర్స్ చేసేస్తున్నాను చూడండి. నెక్ అంటే లేస్ వేయాలండి నెక్కి, అందుకని ఇంకా ముక్క తిప్పకుండా రివర్స్ చేసేసి పైన లేస్ వేసేస్తాను అనమాట. చూడండి, చుట్టూ కదలకుండా హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టేసేస్తున్నాను చుట్టూని. కొంచెం అరిష్టాలు ఉంటాయండి అన్ని వైపులని. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అంటే సర్దుకుంటూ కొడుతున్నాను అనమాట. అది జరిగిపోతుందండి, క్లాత్ స్మూత్గా ఉంది కదా, దానివల్ల కొంచెంగా స్లోగా కొట్టవలసి వచ్చింది. ఫాస్ట్ కుట్టడానికి కుదరలేదు. నేను స్లోగానే కుడతానండి, స్టిచ్చింగ్ ఫాస్ట్గా చేయలేను. మాటలంటే ఫాస్ట్గా చెప్తాను కానీ స్టిచ్చింగ్ స్లోగా చేస్తాను. ఫ్రంట్ వచ్చి ఫస్ట్ అయితే ప్రిన్స్ కట్ ఇద్దాం అనుకోలేదు, దానివల్ల ఏం మార్క్ చేయలేదండి. కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఆలోచన మారింది, దానివల్ల ప్రిన్స్ కట్ ఇచ్చాను అనమాట. అంటే ఫ్రంట్ ప్రిన్స్ కట్ అయితే డ్రెస్కి లుక్ రాలేదండి, అందుకని ప్రిన్స్ కట్ మళ్ళీ అప్పటికప్పుడు అనుకుని పెట్టాను అనమాట. నెక్కి హ్యాండ్స్కి చివర కట్ వర్క్ లేస్ వస్తుందండి, అదే లేసు చున్నీకి కూడా వచ్చిందనమాట. చున్నీకి కూడా ఇచ్చాను చూడండి. ఇంకా అదిగోండి, ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఇచ్చాను. రెండు వైపులా కూడా అటాచ్ చేసేయాలి. కొంచెం తేలినట్టుగా ఉందండి, తర్వాత ఓపెన్ చేసేద్దామని చెప్పి పైన స్టాప్ స్టిచ్ చేస్తున్నానండి. అంటే క్లాత్ ఐరన్ చేయడానికి ఏమో స్మూత్గా ఉంది కదా, భయం వేసింది ఐరన్ చేస్తే అన్న అవుద్దామని, అందుకని కొంచెం అణిగిన తర్వాత విప్పేద్దామని చెప్పి పైన కుట్టేసాను. ఇప్పుడు వచ్చి జిప్ అన్నమాట. బ్యాక్ పార్ట్ రివర్స్ చేసేసాను కదా నెక్ సైడ్లోని, ఇప్పుడు జిప్ వేస్తున్నాను చూడండి. జిప్కి సింగిల్ పాదం పెట్టుకోవాలండి. అంటే నార్మల్ జిప్ అయితే డబుల్ వేసేయచ్చు, కానీ కన్షీల్డ్కి అయితే కంపల్సరీ సింగిల్ ఫుట్ ఉండాలండి. అదిగోండి, చివరికి ఏం కనిపించకుండా వేసాను అన్నమాట. చివర అరెస్ట్ అయిపోయిందంతా కట్ చేసుకోవచ్చండి. అంటే పెద్ద జిప్ వల్ల కొంచెం మిగిలిపోయింది, అది కట్ చేసేద్దాం. ఇప్పుడు నెక్కకి కట్ వర్క్ వేసేస్తున్నాను చూడండి. మల్టీ కలర్ లేస్ అనమాట, దానివల్ల ఇంకా అన్ని కలర్లకే మ్యాచ్ అయిపోద్ది. లేస్ కూడా మన షాప్లోదండి. ఆ శారీకి బాగుంది కదా అని అలా మ్యాచ్ చేసాను. శారీ కూడా మన షాప్లోదే. షాప్ వీడియో కూడా ఒకసారి పెడతానండి తీసి, ఇంకా తీయలేదు వీడియో. చూడండి, ఫ్రంట్లో లేసేసి షోల్డర్స్ రెండు కలిపేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి 2 కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. స్టార్టింగ్లో బ్యాక్ టచ్ చేసుకుని ఇది కుట్టుకుంటూ వెళ్ళాలండి, ఓపెన్ అయిపోకుండా. ఇప్పుడు హ్యాండ్కి కూడా లేస్ వేస్తున్నానండి. హ్యాండ్స్లో వేసేసిన తర్వాత హ్యాండ్స్ బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్స్ ఖర్చు వచ్చింది కదండి, అక్కడ హ్యాండ్స్కి ఓవర్లాక్ చేసేసుకున్నానండి, నీట్గా ఉంటుందని. ఇప్పుడు ఒకవైపు సైడ్ కలిపేస్తున్నాను అనమాట. మనకు బాడీ పార్ట్ అతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది, కింద గేర్ అతుక్కోవడానికి ఈజీగా ఉంటుందండి. బాడీ పార్ట్ కదా, సారీ, ఒకవైపు కలిపేస్తే మనకు అతుకడానికి బాగుంటుంది. ఒకవైపు కలిపి వచ్చింది చూడండి, మనం మార్జిన్ చేసాం కదా 2 ఇంచెస్కి.
ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అతికేస్తున్నానండి, తర్వాత లైనింగ్ అతుకుతాను అన్నమాట. రెండు వైపులా అతికేసాను మెయిన్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ ఒకవైపు అలా అతికాను, సేమ్ రెండు వైపులా అదే. ఇప్పుడు లైనింగ్ అండి, లైనింగ్ కూడా క్రేప్ తీసుకున్నానని చెప్పాను కదా, పాలిస్టర్ కూడా వేయచ్చు, కానీ పాలిస్టర్ పన్నా చిన్నది వస్తుంది కదండి, మళ్ళీ అతుకులు పడతాయని చెప్పి నేను క్రేప్ తీసేసుకున్నాను. క్రేప్ అయితే పన్నా పొడవు ఉంటుంది కాబట్టి అతుకులు రావండి. ఇంకా ఇప్పుడు రెండో వైపు కూడా సైడ్కి వచ్చేసేస్తుంది చూడండి. బాడీ వరకు కలిపి అతికేసానండి. కింద గేర్ వచ్చేసరికి లైనింగ్ విడిగా మెయిన్ విడిగా అతికాను అనమాట. ఎందుకంటే రెండు కలిపి ఉంటే ఇలాగ అంత చూడడానికి అంత బాగోదండి, అందుకని విడివిడిగా అతికాను అనమాట. బ్యాక్ రూప్ కూడా తయారు చేస్తున్నాను, రూప్ టర్నర్ తోటి. అది కూడా ఈ క్లాత్లో చీరలో క్లాత్ మిగిలిందండి, దాంతో తయారు చేసి వేసాను అనమాట. స్మూత్గా ఉంది కదా క్లాత్, అంత ఫ్రీగానే రివర్స్ అయిపోయిందండి. ఇప్పుడు చున్నీకి లేస్ వేస్తున్నాను చూడండి, 4 వైపులా లేస్ వేసేస్తున్నాను. నాలుగు వైపులా లేస్ కట్ చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూడండి. నేను వేస్తున్నాను, అదిగోండి. ఒక 1 మీటర్ మిగిలిందండి లేసు. ఆ లేస్ని చున్నీకి విడివిడిగా కట్ చేసేసి అక్కడక్కడ కుట్టేసాం అనమాట. ఫ్రంట్లో కూడా ఒక 2 వచ్చినాయి చూడండి, హ్యాండ్స్కి కూడా 3 వచ్చినాయండి. విడివిడిగా ఫ్లవర్లా కట్ చేసాను అనమాట. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి దానికి ఆ డ్రెస్కే వాడేసాను అనమాట. చూడండి, చున్నీ బార్డరు మల్టీ కలర్ వచ్చింది. బ్యాక్లో చెప్పాను కదండి, థ్రెడ్ కొంచెం పొడవుగా పెట్టి క్లాత్ తోటే హ్యాంగింగ్స్ వేసి జిప్ కూడా పెట్టాను చూడండి. ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను. కింద వచ్చి డ్రెస్కి వైర్ జిగ్జాగ్ చేయించానండి, అది వీడియో షూట్ చేయలేదు. వైర్ జిగ్జాగ్ చేసి అప్పుడు వేసాను అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది, ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి.